అవును, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లేడు. అవును, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ కూడా లేదు. అవును, దొంగలు పడ్డారు, దోపిడీ జరిగింది. అవును, 19 కిలోల బంగారం పోయింది. దర్యాప్తు చేస్తున్నాం, పట్టుకుంటాం. ఇది వరుస. సినిమాల్లో క్లైమాక్స్లో కనిపించే పోలీసులాగే వరంగల్ పోలీసులు ఈ పాటే పాడుతున్నారు. కానీ పడి దోచుకున్న దొంగల కథే మహా జబర్దస్త్గా ఉంది. నెల రోజుల కిందటే కర్ణాటకలో కూడా ఇలాగే దోచేసుకున్నాం, ఇప్పుడు మీ ఊర్లో దోచుకున్నాం, దమ్ముంటే పట్టుకోండి చూద్దామని సవాల్ విసిరి మరీ పారిపోయారు. ఖాకీలకే కళ్ళు బైర్లు కమ్మేలా చేసిన గ్రేట్ బ్యాంక్ రాబరీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది చూద్దాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రం ఎస్బీఐ బ్రాంచ్. మంగళవారం సాయంత్రం డ్యూటీ కాగానే తాళాలేసుకుని వెళ్లారు సిబ్బంది. బుధవారం పొద్దున్నే వచ్చి చూసేసరికి లాకర్లలో ఉండాల్సిన బంగారం అంతా గాయం. 13 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఎక్కడా? ఇది లూటీ కాదు, మహాలూటీ. ఇంటికంటే బ్యాంకు భద్రమన్నది ఖాతాదారుల నమ్మకం. కానీ అచ్చం సినీ ఫకీలో ఈ బ్యాంకు కన్న వేసిన గణన దొంగల ముఠ ఈ బ్యాంకులో తనఖా పెట్టిన ఖాతాదారుల బంగారం అంతా ఊడ్చుకుపోయారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 19 కేజీలకు పైగా బంగారం లూటీ చేశారు. అచ్చం సినీ ఫకీలో జరిగిన ఈ లూటీ వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? పోలీసులు ఇప్పటివరకు ఏం తేల్చారు ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఉండే ఇనుప బీర్వాల మీద నమ్మకం లేక కొందరు, అవసరాలకు పైసలు ఇస్తారని తనఖా పెట్టి కొందరు బ్యాంకు బీర్వాల్ని నమ్ముకుంటే చివరకు మిగిలింది బూడిదేనా? బ్యాంకుల్లో 630 మంది ఖాతాదారులు బంగారం పెడితే అందులో 138 మంది బంగారం మాత్రమే భద్రంగా ఉంది. మిగతా 497 మందికి చెందిన 19.5 కేజీల బంగారం దొంగల పాలైందట. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మరి లోపలుండాల్సిన బంగారం ఎక్కడా? అసలు ఈ దోపిడీ ఎలా జరిగింది? అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడిందా, లేక ఇక్కడ ఈ బ్యాంకు గురించి తెలిసిన వారే ఈ తరహా దోపిడీకి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం వరంగల్ మధ్య జాతీయ రహదారి పక్కన ఉన్న రాయపర్తి బ్రాంచ్లో ఈ ఘటన దోపిడీ జరిగింది. బ్యాంకు వెనుక భాగంలో కిటికీలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసినటువంటి ఆ ఘరానా దొంగలు కిటికీలను ఓపెన్ చేసి రాత్రి వేళ లోపలికి ప్రవేశించారు. లోపల బ్యాంక్ చెస్ట్లో ఉన్నటువంటి ఆ బంగారం అంతా లూటీ చేశారు. ఏ విధంగా లూటీ చేశారు? అసలు సీసీ కెమెరా, బ్యాంక్ అంటే సహజంగా ఇంత పెద్ద మొత్తంలో కిలోల కొద్ది బంగారం ఉందంటే తగిన సెక్యూరిటీ ఉంటుంది, లోపల సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపలికి వచ్చినట్టు అలారం కూడా ఉంటుంది. సో ఈ బ్యాంకులో దొంగలు ఏ విధంగా లోపలికి ప్రవేశించారు, ఏ విధంగా లూటీ చేశారో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బ్యాంకుకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ గోడ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ కంటే దోపిడీకి పాల్పడిన దొంగలకు ఈ బ్యాంకు గురించి కాస్త అవగాహన ఉంటేనే ఈ తరహా దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మధ్య కిటికీ, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కిటికీ చాకచక్యంగా ఓపెన్ చేసినటువంటి ఆ దొంగలు లోపల గ్యాస్ కట్టర్ ద్వారా బ్యాంకులో ఉన్నటువంటి ఆ లాకర్ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్ ద్వారా ధ్వంసం చేసి లోపల ఆ బంగారం అంతా లూటీ చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు వెంట తెచ్చుకుని బ్యాంక్ వెనక వైపు కిటికీలు పగలగొట్టి లోపలికి దూరి గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు బ్రేక్ చేసి లూటీకి పాల్పడ్డారంటే మనీ హీస్ట్ సిరీస్ ని తలదన్నే రీతిలో ఉంది కదా ఈ దోపిడీ స్కెచ్. ఇది ఖచ్చితంగా పక్కా ప్రొఫెషనల్ దొంగల పనే. అందుకే వెంటనే అటెన్షన్లోకొచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్. 4 ప్రత్యేక టీములుగా విడిపోయి లూటీ ఘటనపై విచారణ స్పీడప్ చేశారు. చోరీ సమయంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. బ్యాంకుల్లో ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ను కూడా దొంగలు మాయం చేశారు. దీంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. సెక్యూరిటీ గార్డ్ లేదు జరిగిన సంఘటన టైంలో. సీసీటీవీ కెమెరా ఉంటే వాళ్ళు సీసీటీవీ కెమెరా కూడా డిస్ట్రాయ్ చేశారు. మేము అన్ని విషయం డిటెక్ట్ చేసి మీకు చూపిస్తాం. ఇది ఖచ్చితంగా సాదాసీదా దొంగల పని కాదు, అంతర్రాష్ట్ర దొంగల ముఠా చేతివాటమేనన్న క్లారిటీ అయితే ఉంది. సేమ్ టు సేమ్ ఇదే తరహాలో 3 వారాల కిందట కర్ణాటకలోని దావణగేరే జిల్లాలో కూడా బ్యాంకు లూటీ జరిగింది. అక్కడ దోపిడీకి గురైంది కూడా ఎస్బీఐ బ్రాంచే. అక్కడ వాడింది కూడా గ్యాస్ కట్టర్లే. అక్కడ పోయింది కూడా కిలోల కొద్దీ బంగారమే. ఇప్పుడు వరంగల్ ఎస్బీఐకి కన్నం వేసింది కూడా ఆ ఘరానా మోసగాళ్లేనా, లేక వేరే ఎవరైనా దోపిడీకి తెగించారా? దాదాపు 19 కేజీ బంగారం పోయింది. 13 crore వర్త్, 400 ప్యాకెట్స్ అందరికీ ఉండేవాళ్ళు. సో మనము చూసాము. కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. డెఫినెట్లీ మనం పట్టుకుంటున్నాము. ఉన్న సిచ్యువేషన్ కూడా చుట్టుపక్కన కూడా చూడడం జరిగింది. చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. బట్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా పట్టుకుంటున్నాము. దోపిడీ వార్తలు విని గుండెలు బాదుకుంటూ పొలోమని బ్యాంకు దగ్గరకు పరుగులు పెడుతున్నారు బాధితులు. మా బంగారం ఉందా పోయిందా చెప్పండి సారు
అని దీనంగా వేడుకుంటున్నారు. 6 తులాలే పెట్టినాం సారు. మేము కూలినాలు చేసుకొని సంపాదించుకున్నాం సారు. అది హెల్త్ బాగాలేక బ్యాంకులో పెట్టుకున్నాం సారు. ఇప్పుడు దొంగలు పడ్డారని అంటారు. నేను 17 తులాలు పెట్టినా సార్. 6 లక్షలు తీసుకున్నా సార్. అప్పులు అయినాయని తీసుకున్నాం సార్. మా అమ్మాయి పెళ్లి చేసిన అప్పులు అయితే తీసుకున్నాం సార్. సార్ మేము ఇల్లు కట్టుకున్నాం, 13 తులాల బంగారం పెట్టినాం, 4,60,000 అప్పు తీసుకుపోయినాం సార్. ఆ బంగారం ఉన్నదా పోయిందా, ఒక్క లాకర్ పోయిందంటారు, ఒక్క లాకర్ ఉన్నదంటారు. మరి ఉంటేనో మేము సంతోషంగానే ఉంటాం, పోతే మాకు నష్టపరిహారం కట్టియాలి సార్. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం దీంట్లో థెఫ్ట్ అయింది, దొంగతనం జరిగింది. అప్పుడు దానికి ఏం పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అదే రీతిగా మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. దాదాపు అందరూ చాలా నష్టపోయినారండి. రాయపర్తి ఎస్బీఐ లూటీ వార్త వినగానే వరంగల్లోనే కాదు మిగతా చోట్ల కూడా బ్యాంకుల భద్రత మీద డౌట్లొచ్చేశాయి జనాలకు. కర్ణాటక నుంచి దోపిడీ దొంగల ముఠా తెలంగాణలో మకాం పెట్టిందా? పోలీసులు తేల్చేదాకా నిద్ర పట్టదు ఇక్కడి జనాలకు. 4 బృందాలను రంగంలో దింపారు. ప్రత్యేకంగా క్లూస్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. సిసిఎస్ బృందాలు, ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలో దిగి విచారణ జరుపుతున్నారు. కానీ ఖాతాదారులు మాత్రం బ్యాంకు లూటీ అనేది తెలియగానే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. వారంతా కూడా 1 కాదు 2 కాదు 19 కేజీల బంగారం లూటీ అయిన నేపథ్యంలో ఖాతాదారులు అంతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.